లోకేష్ గారి రెడ్ బుక్ ప్రభావం ఎక్కువగా నాకు తెలిసి వల్లభనేని వంశీగా అనిపించింది అనుకుంటా. ఫస్ట్గా బోరెడు అనిల్ అయితే సెకండ్ పరిస్థితులు ఉన్నది పోసాని కృష్ణమురళి గారు. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ శాతం అనిపిస్తుంది వల్లభనేని వంశీ గారు. ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తుంటే చాలా బాధకరం ఇస్తుంది. సరే, ఇంతకు మించి బాధపెట్టడం ఎలా ఉంటుందంటే టీడీపీ కార్యకర్తలకు సంతోషం ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బాధ ఉంటుంది, జనసేన కార్యకర్తలకు సంతోషం ఉంటుంది. కానీ మధ్యన న్యూట్రల్గా ఉంటారు చూస్తావా, వాళ్ళకి బాధ కలిగించి ఓటింగ్ అనేది మారిపోతుంది వచ్చే ఎలక్షన్కి. ఒకవేళ మీరు బాధ పెట్టింది కూడా ఆ వీడియోస్ బయట పెట్టడం. మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది, అతన్ని వంశీ గారిని చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధ కలిగిస్తుంది. వైఎస్ఆర్సీపీలో చాలా కోపం కూడా రావచ్చు అనే కూటమి మీద. అలాంటి వీడియోస్ బయట రాకుండా చూసుకోవడం బెటర్. అవి ఏంటంటే న్యూట్రల్గా, అంటే వాటర్స్ మిడిల్ వాటర్స్ ఉంటారన్నమాట. వాళ్ళ ఎవరికి ఏరియా తెలియదు, ఆ ఎలక్షన్ ముందు ఆ ప్రభావం బట్టి వాళ్ళకి వేస్తారన్నమాట. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్, ఇలాంటి విషయాలు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. బోరెడు అనిల్కి ఏసారి ఇబ్బంది పెట్టారు, అయిపోయింది. సరేనా, పోసాని కృష్ణమురళి అయిపోయింది. ఇప్పుడు వల్లభనేని వంశీ, వీళ్ళ ముగ్గురే ఉన్నారా వైఎస్ఆర్సీపీలోనే బూతులు తిట్టింది. ఇంకా చాలామంది ఉన్నారు. ప్రభావం అనేది ఎక్కువగా చూపించేది ఎలా ఉంటుందంటే ఓటింగ్ అనేది మారిపోద్ది. నేను వైఎస్ఆర్సీపీఓ లేకపోతే టీడీపీఓ జనసేన అనేది కాకుండా మనం ఒక క్యాడర్ అనమాట. మనం ఒక పార్టీగా ఇది నా పార్టీ నాకు ఇష్టం, ఈ తప్పప్పులు ఉన్నాయి, ఈ పార్టీకి నేను ఓటేయాలని కొద్ది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కాకుండా మిడిల్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ ముందు అనమాట. ఎలక్షన్ ముందే దాని ప్రభావం ఏంటి, సరేనా, ఎవరికి వేయాలి ఏంటి ముందు నుంచి ఆలోచించుకుని ఆ టైంలో వాళ్ళు వేస్తారన్నమాట. వాళ్ళ ఓటింగ్ ముఖ్యం, కార్యకర్తల ఓటింగ్ ముఖ్యం. ఎందుకంటే ఎవరి కార్యకర్తలు వాళ్ళకి ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ పక్క. మిడిల్ ఓటింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళదే ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ బయట పెట్టి సరేనా వంశీ గారి మీద లేనిపోయిన జాలి కలిగించి సరేనా అది ఓటింగ్ మారిపోతుంది. ఈ విషయంలో చూసుకోవాలి. సరేనా, ఇంకా చాలామంది ఉన్నారు రెడ్ బుక్ ప్రభావం చూపించవలసింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఒకరిద్దరనే కాదు, వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉన్నారు. అంతేగాని ఒకరిద్దరిని పట్టుకుని ఇబ్బంది పెట్టేయడం అదేమైపోద్దంటే రేపు పొద్దున్న ఎలక్షన్ టైంకి ప్రభావం చాలా చూపిస్తుంది, చాలా చూపిస్తుంది. అలాంటి వీడియోస్ బయట రాకూడదు అన్నమాట, అస్సలు బయట రాకూడదు. కాస్త ఇబ్బంది పెట్టిన వంశీ గారిని చూస్తుంటే నాకు చాలా అనిపిస్తుంది. నాకు అయ్యి ఇంకేం తిరగ ఎంత బాధ పెడతాను. సరే, అయింది అయిపోయింది కదా, ఈ మాత్రం తప్పు తెలుసుకుంటాడు. రెడ్ బుక్ ప్రభావం ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఇప్పుడు నేను ఎలా జాలి పడతాను అలా చాలామంది జాలి పడతారు అనమాట. అందుకని ఒకళ్ళ మీద ఫోకస్ పెట్టేసి ఒకళ్ళిద్దరి మధ్య ఇబ్బంది పెట్టేసి శ్రీరెడ్డి గారు ఎన్ని బూతులు తిట్టారు, ఆవిడ తిట్టిన బూతులు అసలు అంత ఇంత కాదు. అసలు ఆ ఎలక్షన్ ముందు అయితే ఊచకోత కోస్తారా వైసీపీ వచ్చింది, ఊచకోత కోంతమన్నది ఆవిడ వదిలేశారు. సరే, ఆవిడ వదిలేశారు. ఎక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఇది మట్టికి గుర్తుపెట్టండి, ఎక్కడైనా వాళ్ళు ఒకటే, కుల ప్రకారంగా పెద్ద కులమనలు ఒక్కటే. ఇది నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ బూతులు తిట్టాడు కట్ట. బోరుగడ్డ అనిల్ తిట్టిన బూతుల కంటే రోజా చేసిన మాటలు ఎంతో మంది బాధ కలిగించింది. కొడలు నాని చేసిన ఎంతో మంది బాధ కలిగించింది. పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, ఇంకా చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. చాలా మంది ఉన్నారు. ఎవరి మీద తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ యాక్షన్ బోరు అనిల్ మీద తీసుకుంటే బోరు అనిల్ ఎస్సీ ఒక మాల కులస్తుడు. అందుకనే ఫస్ట్ బోరు అనిల్ని వేస్తారన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఒకటే, రాజకీయంగా నేను చెప్తున్నాను, వాళ్ళ ఒకటే. ఇది మీరు చాలామంది గమనించుకోవాలి. మన గొడ్డలు చించుకున్నంత మాత్రం ఏమీ కాదు. మనం అంతవరకు మనల్ని ఎంతవరకు వాడాలి అంతవరకు వాడతారు. మనం జస్ట్ ఒక ఓటర్లు అంతే. ఎవరు మన చుట్టాలు కాదు, ఏ నాయకుడు బంధువు కాదు, ఏ నాయకుడు మనకు చుట్టమైతే ఎప్పటికీ కాదు. కొంతమంది చుట్టమని ఫీల్ అవుతున్నారు, చుట్టమైతే ఎప్పటికీ కాదు. మనకు కలిగించిన ఒక అపోహ అంతే. చుట్టం అనేది కలిగించిన అపోహ అంతే. ఎవరికైనా రాజకీయంగా దూరంగా ఉండండి. మన మధ్య తరగతి కూడా కాదు, మన దిగువ తరగతి. సరేనా, చాలామంది గల్పన చేసిన వాళ్ళు మన మధ్యతరగతి. మన మధ్యతరగతి కాదు. మధ్యతరగతి 5-6 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉన్నవాడు మధ్యతరగతి. మన దిగువ తరగతి. మన వల్ల ఏమి కాదు, మన వల్ల ఒకటే అవుతుంది. ఏంటంటే ఓటు వేయడం తప్పించి మనం ఎవరిని ఏం చేయలేం, ఎవరి మీద ప్రభావం చూపించలేం. ఆ ఓటు ప్రకారం చూపించగలం అంతే. ఇది గమనించుకుని గొడ్డలు చించుకుని మానండి. వాళ్ళు ఒకటే. నేను ఇప్పుడు చెప్పాల్సి ఏంటంటే రెడ్ బుక్ ప్రభావం ఒకరిద్దరి మీద చూపించేయడం, ఒకరిద్దరిని టార్చర్ పెట్టేయటం ఏంటంటే నార్మల్గా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, న్యూట్రల్గా ఉన్న ఓటర్స్కి జాలి కలిగి
ఓటింగ్ అనేది మారిపోద్దా, ఇది చూసుకోవాలి లోకేష్ గారు చేసేది ప్రతిదీ కూడా నేను సమర్థిస్తాను. కొన్ని విషయాలను ఇలాంటి విషయంలో నేను సమర్థించలేను సరేనా. దయచేసి వంశీ గారిని వదిలేసి ఇప్పుడు ఇక్కడితోటి సరేనా. ఇంకా చాలా మంది ఉన్న వైఎస్ఆర్సీపీలో చాలా మంది, వాళ్ళ మీద ఎంతవరకు అంటే అంతవరకు యాక్షన్ తీసుకోండి. వాళ్ళు ఎంతవరకు మాట్లాడి అంతవరకు యాక్షన్ తీసుకోండి. మరీ ఇబ్బంది పెడితే జాలి చూసే వాళ్ళకి. ఈ వీడియో వస్తే వైఎస్ఆర్సీపీలో చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అభిమానం ఉంటుంది, పార్టీ మీద అభిమానం ఉంటుంది, నాయకుల అభిమానం ఉంటుంది. అది ఎలాంటి వీడియోస్ పెట్టుకోవచ్చు, అది ఏంటంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీలకి కోపం కలుగుతుంది, న్యూట్రల్గా ఉన్న ఓటర్స్కి జాలి కలుగుతుంది. అది ఏమైపోద్ది అంటే ప్రభావం ఓటింగ్ ముందు చూపిస్తుంది అన్నమాట.